ప్రజల ముంగిటకు తీసుకెళ్తున్నారో మనం చూస్తా ఉన్నాం. మేము జీవన్ రెడ్డి గారు ఎన్నికల ప్రక్రియలో నిజామాబాద్ పట్టణంలో ఆర్మపట్ల తిరుగుతున్నప్పుడు మైళ్ళంతా కూడా మేము ఉచితంగా బస్సు వాడుతా ఉన్నాం, ఇది పెద్ద సౌలభ్యం జరుగుతూ ఉంది మాకు అన్నటువంటి మాట చెప్తా ఉన్నారు. అదేవిధంగా 500కే సిలిండరు చాలా ఇళ్లకు వస్తూ ఉంది. 200 యూనిట్ లోపు కరెంటు బిల్లు కాల్చుకుంటే ఫ్రీగా కరెంటు బిల్లు వస్తూ ఉన్నాయి, జీరో బిల్లు వస్తూ ఉన్నాయి. ఈనాడు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు అపారమైనటువంటి 45 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ మచ్చ లేకుండా ఇంత దూరం ప్రజలతో మమేకమై అనునిత్యం ప్రజలతో ఉంటూ ఇన్ని రోజులు రాజకీయాలు చేస్తారంటే వారికి ఈనాడు పార్లమెంట్ అభ్యర్థులు ఎవరు కూడా సాటి రారనే మాట మనం చెప్తా ఉన్నాను. జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు పోటీ చేయాల్సిన కోరినప్పుడు మేమంతా కూడా సంతోషపడం. దానికి కారణం ఏంటంటే ఇవాళ జీవన్ రెడ్డి గారి అభ్యర్థిత్వానికి అటు బీజేపీ కానీ టీఆర్ఎస్ అభ్యర్థులు ఇద్దరు కూడా ఎవరు కూడా వాటికి సాటి లారినటువంటి పరిస్థితి. వారికి కూడా రాజకీయ నైపుణ్యం, రాజకీయ చరిత్ర మిగతా అభ్యర్థులు ఎవరికి కూడా లేదు. నేను మీ అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని వేళలా ప్రజలకిచ్చిన వాగ్దానాలను పూరిస్తూ సుఖ సంతోషంతో ప్రజలు ఉండాలనే స్మైక్తో సామాన్యుడికి చేరువలో ప్రభుత్వం ఉండాలని నిజమైన ప్రజా ప్రభుత్వాన్ని ఇస్తున్నట్టు రేవంత్ రెడ్డి గారిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ 17 సీట్లలో కనీసం 15 సీట్లు గెలిచి రేవంత్ రెడ్డి గారిని బలోపేతం చేయడంతో పాటు ఇవాళ దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిన బాధ్యత మన మీద ఉందనే మాట చెప్తూ దాంట్లో అంకురార్పణగా నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించి వారికి రాహుల్ గాంధీ గారికి కానుకగా ఇద్దామనే మాట చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్.